शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అమ్మ భక్త సులభ. ఎవరికి దురారాధ్య గ్యాప్ లేదు, దురారాధ్య అధర్మ పరులకి ఆవిడ లభించడం కష్టం, ఆవిడ ఆరాధన కష్టం. అంటే పూజ చేస్తారు కానీ అనుగ్రహం, ఇక్కడ ఆరాధన అంటే అమ్మ అనుగ్రహం పొందటం. పూజ చేయడమే ఉందండి, ఎవరమైనా చేయొచ్చు. రావణాసురుడు చేశాడు. ఎప్పుడు చేశాడు అంటే ఏ విధంగా చేసినప్పుడు అతనికి అనుగ్రహం లభించిందో తెలుసు. తర్వాత ఆహా నేనే గొప్ప అహంకారం ఎప్పుడైతే వచ్చిందో అంత నశించి. కాబట్టి దురారాధ్య అలాంటి అధర్మ పరులకి దొరకదు, అనుగ్రహం లభించదు. చక్కగా భక్త ప్రియ, సులభ ఇవన్నీ ఉన్నాయి. బ్రహ్మం అత్యంత సులభం. కేవలం నీవు ధర్మంగా ఉంటే చాలు. ఎందుకంటే ధర్మంగా ఉన్నప్పుడే నీవు గుణాతీతుడవి, భావాతీతుడవి అన్ని అవుతావు. ధర్మం లేనప్పుడు అన్ని వస్తాయి. దురాధర్ష దైత్యాదిభిః దర్శయితుం న శక్యత ఇది దురాధర్ష. దైత్యులచే గాని ఎవరిచే గాని తిరస్కరించబడరాని అలసులు, మందబుద్ధులు, ఇంద్రియలోలులు, నేను చెప్పారు కదా చంచల చిత్తులు మొదలగు వారులచే దర్శింపబడరానిది. అసలు వాళ్ళకి అనుగ్రహమే లేదంటే ఇంకా దర్శనం ఎలా దొరుకుతుంది? అస్సలు వాళ్ళు చెప్పుకోవచ్చు కదా, అంటే ఆహా మాకు అమ్మవారిది అయిందని వాళ్ళు చెప్పుకోవచ్చు కదా. దాన్ని చూడు, కేవల జ్ఞాన పదానువర్తులచే మాత్రమే దర్శించబడుతుంది. కాబట్టి దురాదర్శ. కాబట్టి సులభ, అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహం లభించిన వాళ్ళకి మాత్రమే ఆవిడ దర్శనం కలుగుతుంది, కానీ అందరికి ఎలా కలుగుతుంది? ఇక్కడ అది తెలుసుకోవాలి. ఆ ధర్మంగా మనం ఉండి తీరాలి. ఇది అసలు కష్టమైంది కానే కాదు. ధర్మంగా ఉండటం ఎంత హాయో, అసలు గొడవ ఉండదండి. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఏమనాలి, వీడేమంటాడు, వాడేమంటాడు అని కానీ ఇంకోటి కానీ ఏది ఉండదు. ఎంత హాయో. అవతల వాడు ఎవడైనా నాకు అనవసరం, నేను ధర్మంగా ఉంటాను అంతే చాలు. ఎందుకంటే నీకు జన్మలు వస్తే నీ కర్మలు నువ్వు అనుభవించాల్సిందే, అంతేగాని ఎవడు నీ కర్మల్లో భాగం తీసుకోడు. ఎవ్వడు కూడా నీ కర్మల్లో భాగం పంచుకోడు. నీ కర్మ నువ్వు అనుభవించవలసిందే, అది ఏదైనా సరే. ఇక్కడ ఎక్కడ భార్య అయినా తల్లిదండ్రులు అసలు ఎవ్వరికీ ఇందులో ఇది ఉంటుంది. ఏమంటే అనవసరంగా వాడి జోలికి వెళ్ళకండి, మీరు కూడా అనుభవిస్తారు కర్మ అంటే వాడికి ఉన్నప్పుడే వాడి దగ్గరికి వెళ్తాడు, అందులో కల్పించుకుంటాడు. వీడు బురదలో కాలేశాడు అనుకోండి, వీడు గట్టు నుంచి రక్షిస్తే పర్వాలేదు, వీడు బురదలో వేసి రక్షిస్తా అంటే వీడికి అంటుకోలేదు, ఇది అంతే. కాబట్టి ఎందుకు రాల అంటే హాయిగా సుమ్మయుడు. సుమ్మయుడు అంటే తెలుసు కదా, ఇప్పటికే చాదస్తంగా చాలా సార్లు చెప్పాను సుమ్మయుడు అంటే ఏంటో. కాబట్టి ధర్మంగా ఉండటమే సుమ్మయుడు. హాయిగా ఆనందంగా ఉండండి, చక్కగా కబుర్లు చెప్పుకోండి, అన్ని చేయండి, ఎవరు వద్దరులే. ఏది చేసినా ధర్మం. అసలు ఆటోమేటిక్ గా ఆనందంగా ఉంటుందండి మీరు ధర్మంగా ఉంటుంది. చంటి పిల్లాడు అందుకే నవ్వుతూ ఉంటాడు, వాడికి ఏది తెలియదు, వాడికి ధర్మమే తెలుసు. ఏది తెలియదు కాబట్టి ఉన్నది ధర్మమే. అందుకే వాడు ఎప్పుడు వాడి నవ్వు ఆనందాన్ని ఇస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు చిన్నపిల్లలతో ఆడుకుంటే స్ట్రెస్ ఫ్రీ అవుతారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఎందుకు? ఎందుకంటే వాడి దగ్గర ధర్మమే, వాడి దగ్గర ఏమీ లేదు, కల్మషం లేదంటే అర్థం ఏంటి? ధర్మం ఉందని. ఇక మొదలవుతుంది సరే, అప్పుడు ఇక వాడితో ఆడుకుంటే మీకు ఆనందం ఎక్కడొచ్చిందండి? ఇక కోపం అన్ని వచ్చేసాయి. ఎందుకంటే వాడిలో నేను వచ్చింది, వాడు నాదంటాడు, నువ్వెవరు పో అంటాడు. ఇక మొదలై అవన్నీ మీవే, పెద్దవాళ్ళవే. ఒక్క నిమిషం, అవును నేను కూడా అలాగే చేస్తున్నాను కదా, వీడిని ఎలా తిడతాను, వీడిని తిట్టే హక్కు నాకు ఎక్కడుందంటే వాడిని తిట్టగలరా?
వాడికి చక్కగా చెప్పగలుగుతారు, నాన్న అలా అనకూడదు ఇలాగా. సహనం వస్తుంది, ధర్మం దగ్గరే సహనం ఉంటుంది. అధర్మపరుడికి చెప్ప కదా, నెగటివ్ అనేకం ఉన్నాయండి, పాజిటివ్ అనేకం ఎక్కడున్నాయి? అనేకం లేవు. ధర్మం ఎప్పుడూ ఒకటే. ధర్మం పక్కన పరమాత్మ నిలబడ్డాడు, పరమాత్మ దగ్గర విజయం లభించింది. అధర్మపరుడికి ఎంత సైన్యం వచ్చింది? వాడు అదే కోరుకున్నాడు, ఏం లాభం? ఒక్కడు మిగలలేదు. చూసారా, అధర్మం అలా నశిస్తుంది. ఎప్పుడైనా నశించాల్సిందే అని అంటే సమాధానం ఏమిటిందండి? అర్థం ఏమిటి అంటే, నువ్వు మళ్ళీ అన్ని లక్షల జన్మలు ఎత్తవలసిందే. ఎందుకంటే అనవసరమైన జన్మలు, నరకయాతనలు పడే జన్మలు అవసరమా? నరకానికి పోతారా లేదో పక్కన పెట్టినా ఎత్తిన జన్మల్లో బాధలు ఎందుకండి? తెలిసింది ఇప్పుడు హాయిగా, పరమాత్మ అంటే ఏంటో తెలిసింది, ఎలా ఉండాలో తెలిసింది, హాయిగా అలా ఉంది. కాబట్టి అమ్మ కేవలం జ్ఞాన పదానువర్తులచే మాత్రమే, చక్కగా క్లియర్ గా చెప్పారు, ఏం సందేహం లేదు, ధర్మపురులచే మాత్రమే దర్శించారు. ఇక జ్ఞాని అంటే వాడికి అంతా బ్రహ్మమే, వాడు విడిగా వీళ్ళు బ్రహ్మం వాళ్ళు బ్రహ్మం అనక్కర్లా, ఇది అమ్మవారు అది అనక్కర్లేదు, వాడు మనసులో నిర్మలత్వం ఉంది కాబట్టి అంతవాడు. పాటలీ కుసుమ ప్రియ శ్రీవృక్షే శంకరో దేవ పాటలాయాస్తు పార్వతి. శంకరుడు మారేడు వృక్షమునందు ప్రీతి కలవాడు, పరమేశ్వరి పాటల వృక్షం. ఈ పాటల పుష్పములు కొంచెం ఎరుపు తెలుపు గల పుష్పాలు, పరమేశ్వరి ఈ పుష్పములందు ప్రీతి గలది. కాబట్టి ఇవి పాటలి పుష్పాలు అంటే ఇవి మన భూలోకంలో అసలు లేవు, అందుకని దేంతో పోల్చాల. మొన్న జపా పుష్ప అంటే కూడా కేవలం మందారం అని కాదు, మందారం లాగా ఎర్రని పువ్వులని అర్థం. ఎందుకంటే అమ్మ ధరించేవేవి కూడా ఈ భూలోకంలో ఉండవు, కేవలం మనకి ఒక ఐడెంటిఫికేషన్, పోలికలు. ఇప్పుడు చెప్పారు కదా, అమ్మ ఎరుపు రంగులో ఉంటుంది అలా, అరుణవర్ణం అరుణాం అన్నా సరే. అంటే ఆ విధంగా ఈ జపా పుష్పం అన్నా ఇదైనా సరే, ఆ మందారాలు వేరు, ఆ పారిజాతాలు వేరు, అన్ని వేరే. ఇక పాటలీకి ఇక్కడ అసలు ఎక్కడ పోలిక లేదు, అంటే అసలు ఇక్కడ భూలోకంలో లేదు కాబట్టి దానికి చెప్పలేదు, అక్కడ మందార పువ్వు అని చెప్పారు, ఎరుపు వర్ణం అని తెలుసుకోవడం. మహతి శబ్దాది గుణ రహితత్వ నిరతిశయ సూక్ష్మత్వ నిత్యశుద్ధ సర్వగతత్వ. శబ్దాది గుణరహితము, ఊహింపలేని సూక్ష్మమగుట, నిత్యమైనది, శుద్ధమైనది, సర్వగతమైనది పరమేశ్వరి. అందువల్ల మహతి, ఇక్కడ ఆ వీణ గురించి కాదండి, మహతి అంటే అన్నిటికీ అతీతురాలు ఆవిడ. మహత్ శబ్దం దేనికి? కేవలం పరబ్రహ్మంకి వాడతారు, కానీ ఇప్పుడు అందరూకి వాడేసుకుంటారు అనుకోండి. ఎందుకంటే పెట్టేవాడికి అర్థం తెలియదు, తీసుకునే వాడికి అర్థం తెలియదు. నిజంగా అర్థం తెలిసిన వాడైతే స్వీకరించాడు, అది పరబ్రహ్మ వాచకం అంటే నేను స్వీకరించను అంటారు. అంటే మహత్ శబ్దము, బ్రహ్మాండం శబ్దము కేవలము సర్వలోక వాసులచే పూజించబడుతుంది. కాబట్టి మహతి, ఆ మాహాత్మ్యం అంటే అంత సమర్థత. యుతిధర, కాబట్టి ఇవన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయి, కాబట్టి ఆవిడ మహతి. భృగు మొదలగు సప్త మహర్షులు మనువులను వారి సంతతియగు ఈ సకల చరాచర ప్రపంచమునకు హిరణ్య గర్భుని వలన కలిగినవే హిరణ్య గర్భతత్వము, అది కూడా మహత్తే. ఈ ప్రపంచానికి ప్రవర్తకురాల కూడా పరమేశ్వరి అది, ఆవిడ యొక్క గొప్పతనం చెప్తుంది. ఇక్కడ పరమేశ్వరుడు అమ్మ అని విడిగా చెప్పినంత మాత్రాన భిన్నత్వం లేదు. మహతో మహీయాన్, మనము ఊహింపగల పెద్ద ఆకృతి కన్నా పెద్దది, పరిమాణరహితమగు ఆకారం కదా. కాబట్టి ఆకాశం అన్న ఆకాశాన్ని ఇంతని ఎలా చెప్తారండి? ఇక్కడ మొదలైంది అక్కడ ఎండ్ అయిందని నువ్వు చెప్పడానికి లేదు. అమ్మ కూడా అంతే. ఆ విశ్వరూపము అంటే బ్రహ్మాండమే విశ్వరూపం అన్నారు, ఎలా ఊహిస్తారండి? సినిమాలో చూపించాలి కాబట్టి అలా చూపించారు, ఓ పిక్చర్ వేయాలి కాబట్టి అలా వేశారు, ఆ దేవతల ఫేస్ అన్ని పెట్టేశారు.
అంటే ఆయన అన్ని ఫేసులతో ఉంటాడన్న అలా భావించాలి. అంటే అన్ని ఆయనే అని భావించాలి. అంతే తప్ప సినిమాల్లో చూపించారు లేకపోతే ఫోటోల్లో వేశారండి ఆయనకి ఇన్ని తలకాయలు ఉన్నాయి, బ్రహ్మాండ రూపానికి విశ్వరూపానికి ఆయన ఇవి పట్టుకున్నాడు అవి పట్టుకున్నాడు, అంతా ఆయనే అనేది బ్రహ్మాండ రూపం. విశ్వరూపం అంటే విశ్వం, చరాచర ప్రపంచము, చరము అచరము అన్ని. అందుకనే సముద్రాలు అందులోనే ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అన్ని కనపడ్డాయి ఆయన. కాబట్టి విశ్వమే ఆయన, మొత్తం అంతా బ్రహ్మాండం ఆయన. రూపం పద్ధతి ఎలా చూస్తారండి? అర్థం ఏంటంటే ప్రతి రూపంలోనూ ఉన్నాడురా, ఇంకా మళ్ళీ విశ్వరూపం ఏమిటి నీకు? చరము అచరము అన్నిటిలో ఆయనే ఉన్నాడు అంతే. దర్శనం పురాణంలో దీని కోట్ల ఎన్ని కోట్ల యోజనములని చెప్పారట ఈ బ్రహ్మాండం. కాబట్టి బుద్ధి పురుషాశ్రయం అగుట ఆత్మబుద్ధి కన్నను పెద్దదగుట అనుభవైక వేద్యం. కానీ పరిమితి బుద్ధికి తెలుసుకోవటం చాలా కష్టం. వీడి లెక్కలతో ఏదో యోజనాలు అంటాడండి, యోజనము ఎంత అని నువ్వు చెప్పగలవా? ఇప్పుడు అది తెలుసుకుని నువ్వు ఇప్పుడు కొలవగలవా? ఏది జరగదు. కాబట్టి పాపం ఎవరో చెప్పారు ఆ సరే అనుకోవటం, అలా అని అన్ని కోట్ల యోజనాలంటే నువ్వు ఊహించగలవా? అబ్బో అని. అసలు అంతా బ్రహ్మమే అని ఒక్క భావన చేస్తే చాలు కదండి, మళ్ళీ రూపం ఎందుకండి మీకు? అసలు హాయిగా నీ రూపం లాగా ఒక రూపాన్ని పెట్టుకుని వచ్చింది ఆవిడ, ఒరే నేను ఇగో ఇలా అన్నానురా అని హాయిగా ఆరాధించుకోండి. ఓ ఫోటోలో పెట్టుకున్నారు, ఆరాధిస్తున్నారు శుభ్రంగా హాయిగా. అంత బ్రహ్మాండమైన ఫోటోని కానీ అలా ఉంటే అసలు మీరు ఆరాధించగలరా? భయం వేస్తుంది, ఊహించుకోవడానికే భయం వేస్తుంది. ఎలా ఊహిస్తారు అసలు? పరిమితి బుద్ధి ఇదంతా కూడా. కాబట్టి దీనితో ఏదో ఊహించుకోవడం ఎందుకండి తిప్పలు? అసలు హాయిగా వేసి ఉంది, వేసి కూర్చోండి. ఎందుకు ఎండలో కూర్చొని అబ్బా ఎండ అబ్బా చెమట అంటాం ఎందుకు? హాయిగా కరెంట్ ఉంది, ఏసీ ఉంది, కూర్చోండి. అన్ని పెట్టుకుని అన్ని కష్టాలు ఎందుకంటే అనుభవించటం. కాబట్టి హాయిగా అమ్మ ఒక రూపంలో ఒదిగి వచ్చింది, ఆరాధించుకో, అందంగా ఉంటుంది అన్నారు. అందంగా ఒక చిత్రం వేసుకొని ఉదే పోని హాయండి. అప్పుడు మనసు ఆహ్లాదకరంగా ఉండి పరమానందంగా ఉండి ఆరాధనలో మనస్సు లైవ్ అయిపోతుంది. లైవ్ అయితే అదే బ్రహ్మాండం. మళ్ళీ విడిగా ఎక్కడుంది బ్రహ్మాండం? కాబట్టి ఏదో స్వరూపాన్ని ఊహించుకోవడమో ఏదో ఎందుకండి, హాయిగా ఉంటుంది. కాబట్టి మహత్ ఇది తద్బ్రహ్మ సహ ఆత్మ కాన ఆత్మస్వరూపిణి అయిన పరమేశ్వరి మహతి. నీ ఆత్మే. మనసు ఎంత విశాలం అండి, ఎన్ని పెడతారండి అందులో? ఊహించగలరా ఇంతవరకు? ఎవరికన్నా ప్రతి వాళ్ళకి ఎవరే నీ మనస్సు ఇంత పరిమాణం, నీ మనసు ఇంత పరిమాణం ఉందా? ఏమీ లేదు. బ్రహ్మాండమైన మనసు, విశాలం. అందులో అమెరికాలు పెడతారు, కెనడాలు పెడతారు, భారతదేశం అన్ని పెడతారండి. చిన్నప్పటి నుంచి ఎన్ని ఉన్నాయండి లోపల? నిండిపోయిందా? ఏమండి ఇంకా నా మనసులో ప్లేస్ లేదు అంటారా? ఏమి అండి, మామూలుగా తీసుకున్నా కూడా నా మనసు అంతా మా మనవడే నిండిపోయాడండి అని అంటారా? మళ్ళీ ఇంకో మనవడు రాగానే మళ్ళీ ప్లేస్ రాలే, మనవరాలు వచ్చింది అనుకోండి మళ్ళీ ప్లేస్ వచ్చింది కదా. అంతేగాని ఆల్రెడీ నిండిపోయిందండి మనవరాలతో ఇంకా ప్లేస్ లేదంటారా? చూసారా? మనసు అదే బ్రహ్మాండం. అందుకనే మనస్సే ఆత్మ, ఆత్మే అమ్మ అని చెప్తారు. అదే అసలైన విశ్వరూపం. ఇంకా అంతకన్నా విశ్వరూపం ఎక్కడుందండి? కాబట్టి ఆ ఆత్మస్వరూపిణి ఆ మహేశ్వరి, అమ్మవారు పరమేశ్వరి, ఆవిడే మహతి. మేరు నిలయ. సరే, అమ్మ నివసించే పర్వత శిఖరాన్ని మేరు పర్వతం అంటారు. ఈ శ్రీచక్రంలో ఆ బిందు స్థానంలో అమ్మ ఉంటుందని, మన ఈ జీవుడి యొక్క శరీరంలో ఈ సహస్రారమే ఆ శిఖరం అంటారు. కాబట్టి మేరు నిలయ. కాబట్టి మేరు అంటే వేరే లేదురా, నీ శరీరమే. కాబట్టి ఈ సహస్రారం పైన ఈ తల మధ్య భాగంలో చిన్నప్పుడు పసిపిల్లలకి ఇక్కడ ఒకటి మెత్తగా ఉండి కదులుతూ ఉంటుంది, అదే అసలైన సహస్రారం. ప్రాణం పోయేటప్పుడు నవద్వారాల్లో అదొక, అక్కడి నుంచి పోతే చాలా ఇది అని అంట. కానీ వాటి గురించి ఆలోచించకండి. ఏమంటే నా ప్రాణం అక్కడి నుంచి పోవాలంటే పోదు,
ఎందుకంటే ఎక్కడి నుంచి పోతే ఏమిటి, దేహం ఏమంది కాదన్నప్పుడు ఏ ద్వారం నుంచి పోతే ఏమిటండి? దాన్ని గుర్తించటం ఎందుకు, ఆహా గొప్పవాడు అంటాం ఎందుకు, ఇవన్నీ అవసరమా? కాబట్టి అవి అక్కర్లేదు. సుమేరు మధ్య శృంగస్థ, కాబట్టి సుమేరు మధ్య శృంగస్థ, ఆ మూడు ఉంటాయి. పైన ఉన్నది మేరు, అక్కడ ఆవిడ శృంగం అంటే శిఖరం. కాబట్టి నీ దేహమే ఒక శ్రీచక్రం అయినప్పుడు ఆ అసలైనది ఈ పైకి ఉంటుంది కదా, మరి అన్ని చక్రాలకి పైన సహస్రార చక్రం. ఇక్కడ ఇక్కడ సుధాసారాభివర్షిణి, సుధాధార అమృతము అంటే ఏదో నీళ్లు పడుతున్నాయని కాదండి అర్థం. అనంతం లయం అయిపోయింది, ఇంకా అక్కడ ఏమీ లేదు. అమృతధార అంటే మీరు ఏదో భావన చేసుకుంటే అంటే కుదరదు. అక్కడ ఏమీ లేకపోవటమే అమృతధార. భావాతీతం, గుణాతీతం, ఏది లేదు. ధర్మ అధర్మాలు అసలు ఏది లేదండి, అలా జరుగుతోంది అంతే. కరెంటు పోగానే చూడండి, ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకి ఒక్క సెకండ్ లో మళ్ళీ అది ఆన్ అయిపోతూ ఉంటుంది, వచ్చేస్తుంది. అసలు అది కూడా రాని టెక్నాలజీ కూడా ఉంది. అంటే నీకు అసలు కరెంటు పోయింది కూడా తెలియదు, అదే ఆటోమేటిక్ గా అన్ని ఇది చేసుకుంటూ ఉంటుంది. కానీ ఏదీ లేని స్థితి అది. సుధా సారా అభివర్షిణి, సుధాధారా సారై. కాబట్టి ఎవరి మనస్సు అయితే ఇవన్నీ ఈ షట్ చక్రాలు దాటి, అంటే అర్థం ఏంటి, ఈ యొక్క బాహ్య ప్రపంచాన్ని మరిచి, తెలుసు చక్రం ఒక్కొక్క చక్రం దేనికి సంబంధించిందో వచ్చేసి ఇవన్నీ అయిపోయి ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చేసరికి ఏకత్వం వచ్చింది. ఇక ఇక్కడ ఏకత్వం వచ్చిన తర్వాత మాత్రమే సహస్రారానికి వీడు వెళ్ళగలుగుతాడంటే లయం అవుతాడు. జీవ బ్రహ్మైక్యం, ఆత్మానుసంధానం. కాబట్టి ఇక్కడ ఆత్మతో లయమైనప్పుడు ఆ పరమానందం, చిద్ఘన ఆనందం అది లభించి తీరుతుంది. ఈ ఆనందంలో ఉన్నవాడికి అదేదో అందులోనే ఉండిపోతాడు. వాడికి ప్రపంచంలో ఏది పట్టదు. అంటే వ్యవహారం చేస్తాడు, కబుర్లు చెప్తాడు, అన్నీ ఉంటాయి, కానీ ఏది కూడా వాడిని ఇది చేయలేదు, బంధించలేదు. తాపత్రయాలు ఉండవు దేని యందు కూడా, ఎక్కడా కూడా ఆ తాపత్రయం కానీ ఆ టెన్షన్లు కానీ ఏది ఉండదు. మీకు అనిపించవచ్చు ఏమండి టెన్షన్లు ఉన్నాయి, అది నీ బుద్ధి, పరిమితికి లోబడిన బుద్ధి కదండి. 100 అనుకుంటాడు, వాడు అనుకున్నంత మాత్రాన వీడికి టెన్షన్ ఉందని ఎలా అంటారండి? వాళ్ళు ఆపాదిస్తారు, అదొక ఆనందం. మొన్న ఎవరో పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఎందుకు వింటారు? రమణ మహర్షికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారా? ఇంటికి వచ్చేయమన్నా, తల్లి వచ్చి ఏడ్చేసింది, వచ్చే వచ్చే వెళ్ళాడా? కాబట్టి 9 వర్ణముల సంపుటి మంత్రము మేరు సంజ్ఞ గల, అంటే ఆ అన్ని వర్ణముల కలయిక అక్కడ ఉంటుంది. ఆ బంగారు వర్ణం ఇది అదని చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు కనపడవచ్చు, రంగు కనపడకపోవచ్చు, అన్ని మిళితమై ఉంటుంది. ఆ ఏమిటిది, రెయిన్బో వస్తుంది కదా, రెయిన్బో ఎంతసేపు కనపడుతుందండి? మీరు అన్ని రంగులు చూడగలుగుతారా? చూడలేదు. ఏదో కొన్ని అలా అస్పష్టంగా కనపడుతూ ఉంటుంది, కానీ ఒకటే ఆ యొక్క కాంతి ఉంటుంది అంతే. అలా ఇక్కడ 9 వర్ణాలు అన్నారు. భూమి చంద్ర శివ మాయాశక్తి కృష్ణాద్వ మాధనౌ అర్ధచంద్రస్య బిందుశ్చ నవార్ణో మేరు ఉచ్యత. అంటే వీటి రంగులు, వీళ్ళ పేర్లు అంటే అవే రంగులు. శివుడు తెల్లని తెలుపు, స్ఫటిక సదృశం. ఇలా 9 వర్ణాలతో ఉంటారా? 9 వర్ణాలు కలిస్తే అది. అంటే అర్థం ఏమిటి? అన్ని ఏకమైనప్పుడు నీకు ఆ సుధా, అమృతధ, ఆనందం, ఆ జీవ బ్రహ్మైక్యం జరుగుతుంది. కానీ ఇక్కడ మనసులో జరుగుతుందని ఎందుకు చెప్పారంటే, ఈ పైన అంటే నీకు తలనొప్పి వస్తుంది కదా మరి, అందుకని మనస్సు ఇక్కడ పెట్టి మధ్యలో ఉందన్నారు. ఆవిడ లేని ప్లేస్ ఎక్కడ ఉందా? నీళ్లు పైన, అంటే ధార అంటే పైనుంచి, కాబట్టి ఇక్కడ నుంచి ఆవిడ ప్రవేశిస్తుంది. పిండం ఏర్పడిన తర్వాత గర్భంలో ప్రాణశక్తి అక్కడి నుంచి ప్రవేశిస్తుంది లోపల. అంటే ఆ పరమాత్మ
చిన్న రూపంగా అంటే ఒక ఆత్మగా మీలో ప్రాణశక్తిగా ప్రవేశించేది ఆ సహస్రం. కానీ దీనికి అనేక అర్థాలు ఎంతో చెప్పుకోవచ్చు. దీనికి చాలా సూక్ష్మాలు ఉంటాయి, ఎన్నో ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు తెలియవలసింది అందరికి మీకు ఆ జీవ బ్రహ్మైక్యం జరగాలి. అంటే ఈ వ్యవహారాలన్నిటి పట్ల ఎప్పుడైతే ఈ బాహ్య వ్యవహారాల మీద ఏదైనా చెప్పండి, చిన్నదా పెద్దదా ఏదైనా సరే, మనసులో ఒక కోరిక ఉంది అన్నారంటే తాపత్రయం ఉన్నది. సుమ్మైరు లేరు అంటే అర్థం సుధాధార లేదు. ఎలా ఉంటుందండి సుధాధార? ఏమన్నా ట్యాప్ అది తిప్పగానే వచ్చేయడానికి పైన ఒక ట్యాంక్ ఉందంటే మీరు ట్యాప్ తిప్పితే వచ్చేస్తుందండి. నో. మీరు ఎప్పుడైతే ఈ వ్యవహారాలన్నింటిలో సుమ్మయిరుగా ఉంటారో, ఎలా జరిగితే దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి. ఆ సమయానికి ఏది వస్తే అదే, అంతే. అది మంచా చెడ మీకు ఎందుకండి? దేహమే మంది కాదంటుంటే మళ్ళీ జీవితం నాదని ఎలా అంటారు? గుర్తింపు కోరుకునేవాడికి నానా గోల, గుర్తింపు అక్కర్లేని వాడికి జ్ఞానంతో కూడిన గుర్తింపు అవసరం లేదండి. జ్ఞానం లేకుండా వాడు ఏదో లేని బద్ధకస్తుడికి గురించి చెప్పటం లేదు. ఇందాక చెప్పారు కదా, జ్ఞాన దారిలో ఉన్నప్పుడు అని, జ్ఞాన పదానువర్తులు అని చెప్పలేదు. కాబట్టి అది తెలిసి, బ్రహ్మము తెలిసి ఎవడైతే అక్కడ అలా చేస్తారో వారికే ఆ సుఖం. అందుకని ఎప్పుడు ఆనందమే. ఎలా ఉంటారంటే ఎప్పుడు ఆనందంగా అంటే వేరేది ఏముందని అక్కడ ఉన్నదే ఆనందం. మిగతా ఈ కష్టాలు ఇవన్నీ క్షణికాలే. ఏమి టెన్షన్లు లోపల నుంచి ఏవి రావు. ఆ సమయానికి ఎలా ఏం మాట్లాడాలి అన్ని ఆ స్ఫురణలు వస్తూ ఉంటాయి. టేప్ రికార్డర్ ఆన్ చేశాక వేరే చూస్తారంటే మీకు ఆ పాట నచ్చకపోతే ఫార్వర్డ్ చేస్తారు, లేదు అంటే లైవ్ టెలికాస్ట్ లో మీరు ఫార్వర్డ్ చేయడానికి ఉందా? లేదు కదా. ఇది మంది లైవ్ టెలికాస్ట్ అంటే మీరు ఫార్వర్డ్లు అవన్నీ చేయకూడదు. మామూలుగా అది ఎలా వస్తే దాన్ని అలా పోనిస్తూ ఉంటే ఆ లైవ్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. అదే రికార్డెడ్ అయితే మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, వెనక్కి చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ జీవికి అలాంటివి లేవండి. అలాంటివి పెట్టుకుంటేనే తలకాయ నొప్పి. వెనక్కి వెళ్తే ఏం లాభం అండి? ముందుకు వెళ్ళలేడు. వెనక్కి వెళ్ళి ఏం లాభం? వర్తమానంలో కదా ఉండమంటున్నారు. అంటే వర్తమానంలో ఉండరా, లేనిపోనివి ఎందుకు? ఫ్లాష్ బ్యాక్లు ఎందుకు? అదేంటో తెలీదు. ఫ్లాష్ బ్యాక్ ను మార్చలేవు, ఫ్యూచర్ ని నీ ఊహించలేవు. మరి ఎందుకురా తలనొప్పి? హాయిగా ఇప్పుడు ఏమిటో అప్పుడు ఉండు, ఆనందంగా ఉండు. కాబట్టి అమ్మ మేరు నిలయ. సరే, మళ్ళీ మందార కుసుమ ప్రియ వచ్చింది. మందార పుష్పం లేనిది ఎక్కువ ప్రీతి కలది కాబట్టి మందార పుష్పం. ఈ పుష్పములకు దేవజాతి పుష్పము, జపా పుష్పం అని పేర్లున్నాయి. తను పరమేశ్వర తన కాంతితో ఉన్నాయి కాబట్టి శోభాయమానమైనది కాబట్టి ఈ పుష్పం నందు పరం అంటే తన ఆకారంలో ఉందని అట్లాంటివి స్వార్థం ఏమి ఉండదు. ఏంటంటే ఏవైతే ఉన్నత పుష్పాలు వాటికి చక్కగా ఆ సుగంధము ఇవి ఉంటాయో ఆ పుష్పాలు ఎందుకు ప్రీతి. అందరికీ అన్ని పుష్పాలు ఎందుకు ఉండవు కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అలాగే అమ్మకి ఈ పుష్పాలు నచ్చాయన్న దేవజాతి పుష్పం అన్నారు. అందుకని ఇక్కడ కూడా జపా పుష్పం అన్నా అక్కడ చెప్పినా ఇవన్నీ దేవజాతి పుష్పాలు, మన భూలోకంలో లభించేది కాదు. జపా పుష్పానిక ఏదో అంటే దానిమ్మ పుష్పానికి కూడా ఏదో పేరు ఉంటుంది, మరి జపా పుష్పం అంటే ఎంతో గుర్తులేదు నాకు. కాబట్టి అమ్మ ఇలాంటి అంటే ఆరాధించేటప్పుడు స్త్రీలకి మామూలుగా పువ్వుల యందు ప్రీతి, అలంకరించుకోవడానికి ఆ పుష్పముల యందు ప్రీతి ఉంది. కాబట్టి అమ్మ స్త్రీ రూపంలో ఉంది కాబట్టి అమ్మకు కూడా పుష్పాలంటే ప్రీతి. అయితే ఇక్కడ ఏది కూడా అమ్మ మనలాగా అని భావించరాదు, ఆవిడని కింద స్థాయికి దింపరాదు. అంటే అర్థం ఏంటి అంటే, రే నువ్వు ఆరాధించేటప్పుడు ఉన్నతమైన పుష్పాలు తీసుకురారా, అంతే తప్ప ఏవి పడితే అవి గడ్డి పూలని ఏవో ఉంటాయి కదా అలాంటి వాటితో అర్చించకు. నువ్వు ఏది తృణమో ఫలమో అన్నారు, అందులో సందేహం లేదు. బట్ గడ్డి ఎక్కడిదంటే అక్కడ తెచ్చేస్తారండి. దానికి కూడా కొంత స్థలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సరే నీకు లభించలేదు, దాన్ని తీసుకురా, శుభ్రం చేయి, అన్ని ఏదో ఉంటుంది. అంటే ఉన్నతమైనది, శుచి శుభ్రత కలిగినది వాటికి సమర్పించు. పుష్పాలలో మందార పుష్పం చాలా అందంగా ఉంటుంది. గులాబీ పువ్వు కూడా అంటారు, కానీ ముళ్ళు ఉన్నప్పుడు పెట్టదు. ఆ ముళ్ళు లేకుండా తీసేసి నువ్వు జాగ్రత్తగా పెట్టగలవు.
ఎందుకంటే కొంచెం ఒక్కొక్కసారి కొన్ని పుష్పాలకు కింద గుచ్చుకుంటూ ఉంటుంది. ఆవిడకి గులాబీ పూలు ఇష్టం అని అంటూ ఉంటారు, ఎరుపు వర్ణం కాబట్టి అన్నారు. మందార పుష్పాలు ఇక్కడ పెట్టద్దని చెప్పటం లేదు, ఏది చేసినా శుచి శుభ్రతమైనవి. స్నానాలు చేయకుండా కొయ్యకండి పువ్వులు. స్నానాలు చేయకుండా అసలు లేస్తేనే నువ్వు సెవంత సమానం అంటుంటే మళ్ళీ ఆ కొయ్యటం ఏంటండి, మళ్ళీ నేను కడుగుతానండి అని మళ్ళీ ఇంకో డైలాగ్ ఎందుకు? అసలు వృక్షం కూడా అదే కదా, వృక్షాన్ని ఎలా ముట్టుకుంటారండి స్నానం చేయకుండా? ఎంత దోషం. కాబట్టి వృక్షాలు కూడా దేవతా స్వరూపాలు, అన్ని బ్రహ్మమే అన్నప్పుడు వృక్షాలు కూడా అదే కదా, మరి స్నానం చేయకుండా ముట్టుకోవటం ఏంటండి? కాబట్టి చక్కగా స్నానం చేసి అప్పుడు పూలు కోసుకోండి, ఎప్పుడైతే సమయం అదే కదా. కాబట్టి పరమాత్మకు సమర్పించేది అంటే మీకన్నా ఉన్నతులకు మీరు ఏది సమర్పించినా ఉన్నతమైనవే సమర్పించారు. శుచి శుభ్రత పాటించారు. ఎందుకండి మడి ఆచారం ఎందుకన్నారు? దేవుడికి నివేదన చేసేటప్పుడు నువ్వు బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళని ముట్టుకుని వీళ్ళని ముట్టుకుని ఉంటే మనసు చికాకు. మనసు చికాకుగా ఉన్నప్పుడు నువ్వు నైవేద్యాన్ని మనస్ఫూర్తిగా ఎలా సమర్పిస్తావు? అందుకని ఏమన్నారు, శుచి మడి ఆచారం అన్నారు. మరి అన్ని ముట్టుకోకూడదు, కొంత పాటించు అంతే తప్ప కేవలం బ్రాహ్మణదే ఆ మడి కట్టుకుని అన్ని ముట్టేస్తారు. మడి అంటే అర్థం శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకుని అన్ని ముట్టుకోకుండా అందరినీ తగలకుండా ఒక పద్ధతిగా శుచి శుభ్రంగా మనసుని అక్కడ లగ్నం చేయటమే మడి. అలా చేసి అది నివేదన చేస్తే అది పరమాత్మ స్వీకరిస్తాడు. అంతేగాని వీళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ లేకపోతే ఇంకోటేదో మాట్లాడుతూ ఇంకోటేదో చేస్తూ టీవీ చూస్తూ అన్ని చేసి అదేం నివేదన అండి? మనసు అక్కడ ఉందా? పరమాత్మ దగ్గర ఎక్కడుంది? అదే ఉంటుంది. అంటే మనసుని లయం చేయటమే అసలైన నివేదన. శుచి శుభ్రత మడి అంటే అదే అర్థం. అంటే ఇక్కడ కూడా అమ్మకి ఎలా పుష్పాలు ఇష్టం, శ్రేష్టమైనవి అందమైన పుష్పాలు సమర్పించండి. చెప్పాను కదా, మొహం కనపడకుండా ముక్కులు మూసేసి పెట్టకండి, పువ్వులు పెడితే చక్కగా శుభ్రమైన ఆ పుష్పాలు స్వీకరించండి. పాతవో ఎప్పుడో అలా కాకుండా ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సి వచ్చినా పాడైపోతే అవి తీసేసి అలా నివేదన చేయండి అమ్మవారికి పుష్పాలను కూడా. అప్పుడు మనసు లయమవుతుంది, ఆనందం పొందుతుందండి. చూసుకోండి మీరు, ఏదంటే అది పెడితే మనసు లయమైనట్ట మీకే మనసుకు తోచదు, కానీ ఆ పోలేదు అంటారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడదుగా, దైవం మాట్లాడదని ఒక నిర్లక్ష్య భావం వచ్చేస్తుంది. నిర్లక్ష్య భావం ఒక భావం ఉన్నప్పుడు ఆనందం లభిస్తుంది, భావాతీతుడికే ఆనందం. కాబట్టి అలాంటివి చేయండి, చక్కగా ఆనందాన్ని పొందండి. శుభం.